హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం చెప్పుకున్న 10th క్లాస్లో ఎవరికైతే 95% స్కోర్ ఉంటుందో, అలాగే 10th క్లాస్లో 10కి 10 జీపీఏ కానీ 9 జీపీఏ కానీ పాయింట్స్ ఉంటాయో అలాంటి వారికైతే ఒక చిన్న సలహా మీకు. సో ఇప్పుడు మనకు జీడిఎస్ పోస్టులు పడ్డాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు ఆల్మోస్ట్ 44,000 జీడిఎస్ పోస్టులు అయితే జాబ్స్ ఉన్నాయి కదా. సో ఎవరికైతే 95% స్కోర్ ఉంటుందో 10th క్లాస్లో, తర్వాత ఒకవేళ పాయింట్స్ కనుక అయితే ఎవరికైతే 9 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ ఉంటాయో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ ఊళ్ళోనే మీరు పోస్టల్ ఆఫీస్లో మీరు జాబ్ చేసే అవకాశం అయితే మీకు అయితే ఉంటుంది. సో శాలరీ చెప్పాను కదా, ఆల్మోస్ట్ 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు గ్రోత్ లేదనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు మంచి మార్కులు ఉంటే ఈ జాబ్లో చేరుకోండి. ఈ జాయిన్ అయిన తర్వాత అన్ని ఓపెన్లో అయితే మీరు డిగ్రీ కానీ ఇంకోటి కానీ కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో జాబ్స్ దొరకడమే చాలా కష్టం. ఎంత కాంపిటీషన్ అంటే అంత కాంపిటీషన్. ఎట్లా ఉంటుందంటే చదివే వాళ్ళు ఒక రాక్షసుల మాదిరి చదువుతారంటే అంత చదువుతున్నారు, అంత కష్టపడి. ఈ కాంపిటీషన్లో మన ఎగ్జామ్స్లో కొట్టాలంటే చాలా కష్టపడాలి, ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి, స్ట్రెస్ అయితే ఉంటుంది. సో మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఈ జాబ్లో చేరుకోండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి నేను ఇచ్చిన అడ్వైజ్. సో చాలామందికి అయితే వచ్చాయి. లాస్ట్ టైం మా బ్యాచ్లో అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఎవరికైతే 10 జీపీఏ పాయింట్స్ ఉన్నాయో, అలాగే ఎవరికైతే 95% స్కోర్ అయితే ఉన్నాయో అందరికి కూడా జాబ్స్ అయితే వచ్చేసి వాళ్ళ ఊళ్ళో జాబ్ చేస్తున్నారు. సో దే ఆర్ రైట్ నౌ దే ఆర్ డూయింగ్ దేర్ ఓపెన్ డిగ్రీ చేసి మీరు అనుకున్న ఫీల్డ్లోకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏంటంటే మీకు అప్ టు 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ. సో మీకు ఎలా అవుతుందంటే మీకు అట్ ది ఎండ్ ఆఫ్ మీకు వచ్చేసరికి ఒక 25 వరకు అయితే మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అందులో మీరు ఇంకా క్వాలిఫికేషన్ పెంచుకొని మీరు ప్రమోషన్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ చిన్న పోస్టులు కదా నెగ్లెక్ట్ చేయకండి. అలాగే నేను చాలామంది చెప్పాను, ఎవరైతే 10th క్లాస్లో యావరేజ్ చదువుతుంటారో వాళ్ళకు కూడా చెప్పాను నేను. సో ఈ బిఎస్ఎఫ్ కానీ ఈ అగ్నిపథ్లో కానీ చెప్పని చెప్పారు. చాలామంది స్టూడెంట్స్ చేరిపోయారు మా స్టూడెంట్స్. సో రైట్ నౌ దే ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ మదర్ ల్యాండ్ అనమాట. సో దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ ఇన్ జమ్మూ కాశ్మీర్. సో నేను ఫోటో వేస్తాను చూడండి అక్కడ. సో చాలామంది మా స్టూడెంట్సే, ఒక్కరిద్దరు కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా మేము చదవలేము సార్, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ ఇంకా మేము చదవలేము, మాకు అంతా లేదు అనుకున్నాను కూడా రైట్ నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ అవర్ ఇండియన్ ఆర్మీ అనమాట. సో అలా మీరు కూడా చూసుకోండి. ఒక ఎర్లీగా అంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఎలా ఉండిపోయిందంటే ఈవెన్ 100కి 100 తెచ్చుకొని ఉన్నారు ఇప్పుడు. అసలు అంత టఫ్ అయిపోయింది కాంపిటీషన్. ఎంత కష్టపడాలి అంత కష్టపడాలి. సో ఒకవేళ మీరు అన్నీ చేయలేము, మా వల్ల కాదు కూడా కనుక ఈజీ వేని చూసుకోండి. అంటే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ బిఎస్ఎఫ్ కానీ అగ్నిపథ్ కానీ ఇంకా ఉంటాయి, మనకు చాలా ఉంటాయి. ఇవన్నీ చూసేసుకోండి. సో మీకు కావాలంటే ఫ్రీ జాబ్ అలర్ట్ అని టైప్ చేయండి. మీకు ఫ్రీ జాబ్ అలర్ట్లో ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ చూసుకోండి. ఎంత కుదిరితే అంత ఫాస్ట్గా సెటిల్ అయ్యే ప్రయత్నం చేయండి. లేకపోతే చాలా ఫర్దర్గా చాలా ఇబ్బంది పడతారు. అండ్ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ట్రై టు డూ యువర్ సెల్ఫ్. మీకు ఏమైనా ఎంత పాసిబిలిటీ అంత చేసుకోండి. అండ్